10 సంవత్సరాలు గడిచిపోయింది. అయినా మనకు రాజధాని అని చెప్పుకోవడానికి ఒక పట్టణం లేదు. మన బిడ్డలెళ్ళి ఉద్యోగాలు చేసుకోవడానికి అభివృద్ధి లేదు. ఏం చెప్పాడు చంద్రబాబు గారు? అమరావతిని కడతాను, సింగపూర్ ను తలపిస్తానన్నాడు. 3D సినిమాలు చూపించాడు. అమరావతిని కాస్త భ్రమరావతిని చేశాడు. ఒక్క పర్మనెంట్ బిల్డింగ్ కూడా కట్టలేదు చంద్రబాబు గారు. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు. జగన్మోహన్ రెడ్డి గారికి ఒక రాజధాని కాదు 3 కావాలన్నాడు. పోనీ 3 ఒకటైనా చేశాడా? ఒక్కటంటే ఒక్క రాజధాని కూడా లేదు. మరి ఎందుకు వేయాలన్నా వీళ్ళకు ఓట్లు? ఏమిచ్చారు వీళ్ళు ప్రజలకు? పోలవరం ప్రాజెక్ట్ అయిందా? రాజధాని వచ్చిందా? ప్రత్యేక హోదా వచ్చిందా? పట్టుమని కొత్త పరిశ్రమలు 10 అయినా వచ్చాయా? ఒక రోజు ఇలాగే కొనసాగితే మన బిడ్డలంతా ఉద్యోగాలు లేక ఇప్పటికే మన బిడ్డలంతా 8,000 రూపాయలు 10,000 రూపాయలకు చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకుంటున్నారు. ఇలాగే కొనసాగితే మన బిడ్డలంతా ఉద్యోగాల కోసం వేరే రాష్ట్రాలకు వలసపోతారు. మన రాష్ట్రం, ఆంధ్ర రాష్ట్రం అసలు యువతే లేని రాష్ట్రంగా తయారవుతుంది. ఇదేనా మనకు కావాల్సింది? ఎవరు బాగుపడుతున్నారు వీళ్ళ పాలనలో?